సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జిగ్సార్ నెట్వర్క్లో ఒక కొత్త ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీరు మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర రెఫరల్ లింక్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆ రెఫరల్ లింకును మనము కాపీ చేసి ఇక్కడ అడ్రస్ బార్లో పేస్ట్ చేసినాం. ఓకే, సో ఇది రెఫరల్ లింకు. సో రెఫరల్ లింక్ ఎప్పుడైతే మీరు అడ్రస్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తారో మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది జిగ్సార్ నెట్వర్క్లో. సో ఇందులో యూజర్ నేమ్, సో మీకు ఏం యూజర్ నేమ్ కావాలో మీ యూజర్ నేమ్ ఇవ్వండి, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ను అగ్రీ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రైవసీ నోటీస్ ఏదైతుందో సో ఇవన్నీ కూడా మీరు మీరు టిక్ చేసిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే సైన్ అప్ అనే బటన్ని మీరు క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సో ఈ విధంగా మీకు ఒక మెనూ అనేది రావడం జరుగుతుంది, రైట్? సో ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇచ్చిన ఈమెయిల్ ఉందో సో దానికి ఒకటి వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది. సో మనము ఆ మెయిల్ని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రీలాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను అది క్లిక్ చేసిన సో ఇప్పుడు ఆ యొక్క మెయిల్ని వెరిఫై చేయాలి. మనము వెరిఫికేషన్ అయిపోయింది. సో మళ్ళీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనము ఎంటర్ చేసినాము. సో లాగిన్ ఈ బటన్ క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనం ఈ అకౌంట్లకి రావడం జరిగింది, రైట్? సో ఈ అకౌంట్లకి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇందులో మనకి 3 రకాల సబ్స్క్రిప్షన్లు ఉంటాయండి. 3 రకాల సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ అప్గ్రేడ్ అకౌంట్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఇది నార్మల్ అకౌంట్. ఇక్కడ చూడండి మీరు. సో అకౌంట్లోకి వెళ్తే కనుక ఓవర్వ్యూ ఇది నార్మల్ అకౌంట్. సో దీన్ని ఇప్పుడు మనము అఫిలియేట్ అకౌంట్ కింద మనము కన్వర్ట్ చేద్దాం. సో అప్గ్రేడ్ అకౌంట్ అని చెప్పి ఈ బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మెనూ అనేది సో వస్తుంది, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో అఫిలియేట్ అకౌంట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో అఫిలియేట్ అకౌంట్ కింద కన్వర్ట్ చేస్తే ఇన్సెంటివ్ యాక్సెస్, డైరెక్ట్ సేల్ కమిషన్, టీమ్ ఎన్రోల్మెంట్, ప్రో అప్గ్రేడ్, అడిషనల్ డిస్కౌంట్స్, సో ఇవన్నీ కూడా అఫిలియేట్ అకౌంట్ కింద కన్వర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇది ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది వెనకకి రాదు, ఇది ఇర్రివర్సిబుల్. ఓకే, ఎస్, అప్గ్రేడ్ టు అఫిలియేట్. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేసిన. ఓకే, సో నౌ యు ఆర్ నౌ జిగ్సార్ అఫిలియేట్, రైట్? సో ఇదే నార్మల్ అకౌంట్ నుంచి అఫిలియేట్ అకౌంట్ కింద కన్వర్ట్ అయింది. సో అప్పుడు మనకి ఏమైతే అంటే సో మనకి రెఫరల్ లింక్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము దీన్ని చేస్తూ ఉన్నాము, రైట్? సో ఇది సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అఫిలియేట్ అకౌంట్ కింద కన్వర్ట్ అయింది, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకు స్విచ్ టు ప్రో అకౌంట్ అనేది వస్తుంది. ఇది ప్రో అకౌంట్ నేను చేయట్లేదు. సో ఎందుకంటే సో ఈయన బిజినెస్ చేయడా నాకు తెలియదు. సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ అఫిలియేట్ నుంచి ప్రో అకౌంట్కి చేంజ్ చేస్తే ఏంటంటే ఎవ్రీ మంత్ $50 కట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు లాంగ్ టర్మ్ బిజినెస్ పర్ఫార్మెన్స్, కెరియర్ గ్రోత్, సెల్ఫ్ డెవలప్మెంట్, నాలెడ్జ్ రికగ్నిషన్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి నేనైతే చేయట్లేదు, నేను వదిలేస్తున్నా, రైట్? మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ చేయాలని ఒకవేళ ఆయన అనుకుంటే కనుక ఎస్ స్విచ్ టు ప్రో అని బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది అఫిలియేట్ అకౌంట్ నుంచి అది మన ప్రో అకౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో రైట్, అది నేనైతే చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఒకసారి మనము సో ఇక్కడ మనము షాప్లోకి వెళ్దాము. షాప్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిలప్ చేయాలి. ఓకే, సో నేము, సర్నేము, ఫోన్ నంబరు, తర్వాత కంట్రీ, జిప్ కోడ్, సిటీ, సో ఇవన్నీ కూడా సో మీ ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సో ఇక్కడ మనము కేవైసీ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ కేవైసీ చేసేటప్పుడు సో మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చిర్రో సో ఆ డీటెయిల్సే ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మన నేము, సర్నేము యాజ్ ఫర్ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, విస్పర్ అంటే మీ ఫోన్ నెంబర్, విస్పర్ నెంబర్ రెండు ఒకటే, సిటీ మీరు ఎక్కడ ఏ సిటీలో ఉంటారు, కంట్రీ, మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, మీ జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, తర్వాత మీ బయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం పని చేస్తారో అది రాసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, చేంజ్ ఈమెయిల్ చేసుకోవచ్చు. తర్వాత సెక్యూరిటీ, సో మీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కేవైసీ ఇక్కడ మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది సపోజ్ నేను ఆయనకు వదిలేస్తాను, సో ఆయన చేసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేయాలి. ఏ విధంగానే చూద్దాం. షాపు,
షాప్లోకి వెళ్ళినాము. షాప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఒకసారి మనము ఇది అప్గ్రేడ్ చేసుకునే ముందు ఫస్ట్ ఈయన స్పాన్సర్ ఎవరనేది ఒకసారి చూద్దాం, రైట్? సో అకౌంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో కిందకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ కింద సో వాళ్ళ స్పాన్సర్ పేరు కనిపిస్తుంది. లేదంటే మీరు ఒకసారి మై అకౌంట్లోకి వెళ్ళండి. సో మై అకౌంట్లోకి వెళ్తే కనుక సో ఇక్కడ కూడా మీకు స్పాన్సర్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఈయన స్పాన్సర్ ఎవరు అంటే శ్రీధర్, రైట్? అంటే ఇది ఎందుకు చూడమని చెప్తున్నా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెక్ట్ రెఫరల్ లింక్ తోని సైన్ అప్ చేసిరా కాలేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకే మంచిది, రైట్? తర్వాత ఇక్కడ మై అకౌంట్లోనే సో ఈయనకు చూడండి, నేను అఫిలియేట్ కాబట్టి ఆల్రెడీ రెఫరల్ లింక్స్ కూడా జనరేట్ అయిపోయినాయి, రైట్? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం షాప్లోకి వెళ్దాము. షాపు సో ఇప్పుడు మనం $200 క్రిప్టో డేటా ఓఎస్ లైసెన్స్ మనం పర్చేజ్ చేస్తూ ఉన్నాము. సో క్రిప్టో డేటా ఓఎస్ లైసెన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాము. సో దీనిలో మనకి 100 లిపో టోకెన్స్ వస్తూ ఉన్నాయి. సో 100 లిపో టోకెన్స్ ఈరోజు దాని వాల్యూ ఎంత అంటే $200. ఓకే, సో $200. సో క్రిప్టో డేటా సిస్టమ్ ఇస్ అవైలబుల్. ఓకే, రైట్. తర్వాత సో 100 లిపో టోకెన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ బై నౌ. సో బై నౌ ఏంటిది? ఓకే, సో నేను $200 ఈయన పే చేస్తూ ఉన్నాడు. 100 లిపో టోకెన్స్ వర్త్ $2 చొప్పున. సో 100 × 2 అంటే $200. ఓకే, సో మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈ 100 లిపో టోకెన్స్ దాని వాల్యూ ఎంత అయితే అంటే $5 మల్టిప్లై చేస్తే $500 అవుతుంది. అదే 2 ఇయర్స్ తర్వాత $10 తోటి మల్టిప్లై చేస్తే సో 100 × 10 అంటే $1000 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ $200 మనము ఈ ప్యాకేజ్ పర్చేజ్ చేయడం వల్ల సో 2 ఇయర్స్లో $1000 రిటర్న్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు నేను బై నౌ అని చెప్పి క్లిక్ చేస్తా ఉన్నా. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చింది బై నౌ అని చెప్పి. సో ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఈ విధంగా మనకు ప్రొసీడ్ టు చెక్అవుట్ అని వచ్చింది. సో ఇక్కడ క్రిప్టో డేటా ఓఎస్ లైసెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ ప్రైజు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంట్రీ. సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఆయన ఎవరైతే మన మెంబర్ ఉన్నారో మెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, యా. సో డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఆల్రెడీ సో పర్సన్ యొక్క నేము, ఫస్ట్ నేము, ఫోన్ నెంబరు, సో డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసినాము. సో ఇక్కడ మనకి ప్రైస్ ఎంత $199.89. సో దీన్ని మనం 3 రకాలుగా పే చేయొచ్చు: క్రెడిట్ కార్డు, వాలెట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో నేనైతే క్రిప్టో కరెన్సీ ద్వారా పే చేస్తున్నా. సో USDT TRC20, రైట్? సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ బై నౌ అని చెప్పి బటన్ని క్లిక్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. సో మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్కి మనం ఏం చేయాలంటే $200 మనం పే చేయాలి. ఓకే, సో ఇది ఆర్డర్ యాజ్ ఓన్లీ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ డెలివరీ. సో ఇది ఒక ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, ఇది డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి సో మనకి ఏమవుతుందంటే సో డిజిటల్గానే మనకి రావడం జరుగుతుంది, రైట్? సో మనకి ప్రాసెస్ జరుగుతూ ఉందండి. మనకు పేమెంట్ గేట్వే దగ్గర నుంచి సమ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. బట్ ఎనీవే నో ప్రాబ్లం. సో మనకి ఆల్రెడీ పేమెంట్ జనరేట్ అవుతా ఉంది. యా, సో ఇదండి విషయం. సో $199.91. సో మనం పే చేయాలి. 5 to 10 minutesలా ఈ పేమెంట్ కన్ఫర్మ్ అవుతుంది. యా, సో డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం పేమెంట్ రిసీవ్ అయింది. సో పే చేసినాము. మనకి పెయిడ్ అని వచ్చింది. సో ఇది మనము కంటిన్యూ టు సెల్లర్ స్టోర్ అని చెప్పి మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే సో మళ్ళీ మనము బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళడం జరుగుతుంది, రైట్? సో గో టు ద బ్యాక్ ఆఫీస్ డాష్బోర్డ్. సో మీరు ఒకసారి షాప్లోకి వెళ్ళి ఆర్డర్స్లో మీరు చూడండి. ఓకే, సో ఇది ఆర్డర్ ఐడి, ఇది డేటు, టైము. సో క్రిప్టో డేటా ఓఎస్ లైసెన్స్ $200. సో ఆల్రెడీ మనం పే చేసినాము. సో మీరు ఇన్వెంటరీలోకి వెళ్ళి ఓవర్వ్యూకి వెళ్ళి సో మనం చూసినట్టయితే సో ఇక్కడ మనకు ఒక NFT ప్లస్ ఒక 100 టోకెన్స్ అనేది
రావడం జరుగుతది. అయితే దీనికి ఒక 5-10 మినిట్స్ టైం పడతది. సో, అది గూడా నేను మీకు చూపిస్తా. యాహ్! సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకొక నోటిఫికేషన్ వచ్చింది. న్యూ ఎన్ఎఫ్‌టి రిసీవ్డ్ అని జెప్పి. సో, దీన్ని ఓపెన్ జేస్తే మనకు చూడండి కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ రిసీవ్డ్ జస్ట్ ఎపిక్ ఎన్ఎఫ్‌టి. సో, దీన్నెక్కడ జూడాలంటే మనము ఇన్వెంటరీకి వెళ్ళండి. సో, ఇన్వెంటరీలో ఓవర్‌వ్యూ క్లిక్ జేయండి. ఓవర్‌వ్యూ క్లిక్ జేసి మీరు ప్యాకేజెస్ క్లిక్ జేస్తే సో, మనకు ఒక ఎన్ఎఫ్‌టి అనేది రావడం జరుగుతది. సో, నేనొకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితా. సో, అప్పుడు మనకేమైతదంటే మనకి క్లియర్‌గా గనిపిస్తది. రైట్? జస్ట్ ఎ మినిట్. యాహ్! సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ కావడం జరిగింది. సో, ఇప్పుడు నేను ఇన్వెంటరీలోకి వెళ్ళిన ఓవర్‌వ్యూలో ఇక్కడ మీరు ప్యాకేజెస్ చూసినట్టయితే సో, మనకి ఈ విధంగా ఒక ఎన్ఎఫ్‌టి అనేది రావడం జరిగింది. రివీల్ నౌ. సో, ఈ విధంగా మనకొక గ్రాఫిక్ రూపంలో ఎన్ఎఫ్‌టిని మనకు డిస్‌ప్లే చేస్తారు. యాహ్! ఓకే. సో, దాన్ని మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. ఎన్ఎఫ్‌టి క్రిప్టో డేటా ఓఎస్ ఏజెంట్ రైట్? సో, ఇప్పుడు మనకి 100 లిపో టోకెన్స్ వస్తాయి. చూడండి ఇగో 100 లిపో టోకెన్స్ వచ్చినాయి గదా! దాని వాల్యూ ఎంత? $200. ఇప్పుడు మనం ఎంత పే చేసినాము? $100. సారీ $200 మనం పే చేసినాము. సో, ఇక్కడ 100 లిపో టోకెన్స్ వచ్చినాయి. దాని వర్త్ ఎంత అంటే $200 రైట్? సో, ఇది ఐడీ నంబరు, ట్రాన్సాక్షన్ డేటు, అమౌంటు, ఆర్డరు సో, అంతా గూడా చూసిర్రు గదా! సో, ఈ విధంగా ఒక కొత్త అకౌంట్‌ను మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ జేయండి, కామెంట్ జేయండి, షేర్ జేయండి. అట్లనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.